పని ఇచ్చినా చేస్తావా? చేస్తానండి. జీతమేం ఉండదు, వేళకు వివిధ రకాల భోజనం ఉంటుంది. పర్వాలేదా? ఇప్పటిక చాలండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏందా తీసుకో. ఇలా తిన్నగా వెళ్ళావంటే వేణుగోపాల స్వామి కూడా వస్తుంది. అక్కడ పులిహోర పెడతారు, వేడి వేడిగా పచ్చిమిర్చి, జీడిపప్పు, శనగలు ఇవన్నీ వేసి బాగా చేస్తారు. ఈ రెండింటి నన్ను పెట్టించుకో. ఒకటి నువ్వు తినటానికి, ఒకటి నాకు. అలాగేనండి. ఆ సంచి ఇక్కడ పెట్టుకో, టిఫిన్ గిన్నెలతో మాయమైపోతే అందుకని. వచ్చేసాడు వచ్చేసాడు. తిను. శంకర సాంబ సదాశివ. అబ్బాయి లేగు. అయ్యో టైం అయిపోయిందే. తీసుకో తీసుకో. పెట్టినబా ఇవాళ ఏం వారం? శని. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళావంటే అల్లం కరివేపాకు వేసి గోరువెచ్చగా ఉన్న దద్దోజనం, శనగపప్పుతో చేసిన వడలు పెడతారు. రెండింటి నిండా తీసుకురా. ఒకటి నీకు, ఒకటి నాకు. త్వరగా వెళ్ళు, అయిపోతుందేమో. వెళ్ళు. శంకర సాంబ సదాశివ. ఆహా. స్వామి, ఇవాళ ఏం చేతనో కానీ నాకు వెర్రి ఆనందంగా ఉంది. ఒక్కసారి పలకరించి పోదాం కదా అని వచ్చాను. ఎక్కడో చూసినట్టుంది. ఏమిటంటే అలా గుడ్ల పిలిచి చూస్తున్నారు? మిమ్మల్ని నా కోసం బస్ స్టాండ్కి వస్తారని నేను ఎంతసేపు ఎదురు చూసానో తెలుసు. బస్ స్టాండ్ కా? నేనా? ఎందుకు? ఎందుకేమిటండి నా మొహం? అయ్యో, అదేమిటండి ఇలా చిక్కిపోయారు? దిగులా? దిగులా? నాకా? ఎవరి మీద? కొత్త పెళ్లి కొడుకులా అన్ని నేనే చెప్పాలా? నా మీద అంటే మీ భార్య మీద. భార్య? అమ్మో! ఇదిగో పంతులు గారు, ఆ పలహారం అంతా పేదవాళ్ళకి పంచిపెట్టేయండి. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళిపోతాను. మీకు పెళ్ళం కన్నా పనులు ఎక్కువ అన్నమాట. నన్ను ఇంట్లో దిప్పి వెళ్ళండి. మన ఇల్లు దగ్గరేనా? మన ఇల్లా? అసలు ఎవరు నువ్వు? నేనెవన్నా? మీకేమైనా పిచ్చి కింద మర్చిపోయిందా? అయ్యో, అందరూ చూస్తున్నారు. ఇంటికి వెళ్ళి హాస్యాలు ఆడుకుందాం. పదండి, రండి వెళదాం. ఏం జరిగింది? అబ్బే ఏం లేదండి, మా వారికి ఇదో సరదా. ఏమండి రండి, సూట్ కేసు తీసుకోండి. ఇదిగో, చాలా తెలివిగా అడ్వాన్స్ అయిపోతున్నాను అనుకోకు. అసలు నువ్వెవరో నాకు తెలియదు తప్ప. ఏమండి? ఏంటయ్యా, ఇందా నేను చూస్తున్నాను. ఏంటి నీ గొడవ? ఇంతగా ఆ పిల్ల బతిమాలుతుంటే ఇంటికి వెళ్ళంటావా? సూట్ కేసు తీసుకుని ఇంటికి వెళ్ళు. అమ్మా, దక్షిణ డబ్బులు మీరు ఇస్తారా, మీ వారు ఇస్తారా? మీ వారంటయ్యా. ఏమండి? ఏంటయ్యా? మీరు మాధవయ్య గారి అబ్బాయి కదా? ఊరితాళ్ళు బిగుసుకుంటున్నాయి. ఎక్కడుంటే కొంపలు అంటుకునేలా ఉన్నాయి.
పరుగు. ఏమండి మిమ్మల్ని అయ్యో వదిలేసి వెళ్ళిపోతున్నారే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఆ? అన్నా నువ్వా? అరే ఆ రోజు ఇటు ఇటు అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ గంతలు తీయలేదురా. తీస్తే నిన్నే చూడాలనుకున్నా. విప్పండ్రా. అబ్బో తీయండ్రా. అన్నా నీ ఎత్తుందన్న కత్తి. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్ గా తయారు చేయించా. రేయ్, ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ, మనిషి 65, మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా. ఇందులో వెరైటీ ఏముందన్నా? పట్టుకోరా. ఎందుకు ఏడుస్తున్నావునా? విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది అంటుడు రాడు. నువ్వు ఏడవద్దానా? ఊకోనా? ఊకో. అరే అన్ని రోజులరా ఆడి అంతు చూస్తలేదు. నేను ఏడ్చినట్టు బడలోకి చెప్పొద్దురా. కళ్ళు చూసుకోనా? అలాగేరా. రాయ్, రామాయణంలో రాముడు ఒకే బాణంతో 7 చెట్లు నరికాడు. ఈ పిస్తా ఈ కత్తితో మీ 5 తలలు ఒకే వేటుకు నరుకుతాడు. ఆ దిర్రా వెరైటీ. రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా, ఇంకా వెరైటీ ఏముంది? ఎక్స్క్యూజ్ మీ 1 మినిట్. అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావునా? అసలు ఏమనుకుంటున్నా వాడు? వాడు ఏం చేసినా వెరైటీ, నేను ఏం చేసినా వాళ్ళారా? అరే ఊరుకోనా? ఊరుకో. అసలు నేను వాడు వదిలిపెట్టే సమస్య లేదురా. ఆడంతా చూస్తా. మళ్ళీ నేను ఏడ్చిన పనులకు చెప్పకురా. సరేనా? రాయ్, రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎలా వెరైటీగా చంపాలో నువ్వే చెప్పరా ప్లీజ్. నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది, అందుకే చెప్తున్నా. ఇంకాసేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి. వస్తే ఒక్క హీరో నాకు, మిగతా హీరోలు అందరూ నీకు. అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంపకాయలు వేస్తా. ఆ? మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు. అన్నా మనకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయన్నా. ష్, అరవై. నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో. చిరంజీవి. ఓకే, చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ 5 తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి. అరే లేపుంచిన కత్తి. మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి. సారీ అన్నా, లెంపకాయలు. తప్పదనా? రేయ్, అబ్బా! అయ్యో! అయ్యా! అబ్బా! అది ఇప్పుడే హీరో పాట వస్తుందిరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే కాదురా, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా. నన్ను చిరంజీవి కాపాడతాడన్నా. రేయ్! లేపే ఉందన్నా. ఆ. ఇప్పుడు మీరందరూ కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా. మా టీవీ ఏమన్నా చిరంజీవి దారా? లేదనా? ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. రేయ్, ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా. ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చిరంజీవి నాకు దేవుడన్నా.
పాఠం చూసి ఎంజాయ్ చేయండి. ఏ 1 2 3 ఈ గోవిందుడందరి వాడు 1 2 3 ఈ గోవిందుడందరి వాడు ప్రోగ్రామ్ అయిపోయిందన్నా. ఇందులో ఏదో మోసం ఉందిరా. ఇందులో ఏ మోసం లేదు. ఇవాళ మా చిరంజీవి అనే బర్త్డే. ఏంటి ఇంత లేటు? రాజా చిరంజీవి లెవెల్లో ఉంటాడు, అనవసరంగా డైరెక్షన్ లోకి వచ్చాడు. హాయ్రా. అరే సుందరేట్రా, వాడేమైనా డైరెక్టరా బాబు? రేబాను కళ్ళ జోడేసుకుని లొకేషన్ లో గుడి కింద కూర్చోడానికి. ప్రొడక్షన్ మేనేజర్ నువ్వు అడిగిన సామాన్లు తీసుకోవడానికి ఎక్కడికో వెళ్ళుంటాడు. ఆ గోల్ ఏంట్రా? స్కూలు పిల్లలు ఉన్నారు లోపల. అరే మరి షూటింగ్ ఎలా చేస్తారా? డిస్టర్బ్ అవ్వదు? అందుకే అది అవాయిడ్ చేసి బ్లాక్ ఇలా పెట్టుకున్నాను రా. కుదరదురా, నాకు అదే బ్లాక్ కావాలి అంతే. ఎలా రా పిల్లలు అంటే నాకు కష్టం. ఓకే, అప్పుడు మనమే హాలిడే ఇద్దాం. అదేలాగా? వెర్ ఇస్ ద స్కూల్ బెల్? దేర్ ఇస్ స్కూల్ బెల్. తెలుసు. అయిందా? నేను వెళ్ళి బ్లాక్ పెట్టుకుంటాను, ఫాలో మీ. ఎవరినడి బెల్ కొట్టారు? ఎవరినైనా అడిగి కొట్టడానికి మేము కొట్టింది కాలింగ్ బెల్ కాదండి, స్కూల్ బెల్. ఏమో అందరికంటే కాస్త పెద్ద స్టూడెంట్ కదా అని రెస్పెక్ట్ ఇస్తుంటే రెచ్చిపోతున్నా. బేబీ మీరంతా ఫీల్డ్ క్లియర్ చేస్తే మేము షూటింగ్ చేసుకుంటాం. షూటింగా? మరి బ్యాటింగా? అసలు అసలు మీకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఎవరేటి? స్కూల్ హెడ్. చూడండి, ఈ ఆర్గనైజ్ కి సెక్రటరీ ఈవిడే. ఈవిడ సెక్రటరీయా? మరి ఇంకెవడో నేనే హెడ్ అంటూ మా దగ్గర 10,000 తీసుకున్నాడు కదా. 10,000? అది సంగతి. మీ వాటా తక్కువ వచ్చి ఉంటది. డోంట్ టాక్ నాన్ సెన్స్. మేడం వీళ్ళతో పనేంటి, కరెక్ట్ మాస్టర్ పిలిపించండి. ఓహో, మీరు మీ కరాటే భాషను పిలిస్తే మేము మా స్టంట్ భాషను పిలుస్తాం. అరే పిల్లల హాస్పిటల్ బాబునే. ఏది పిలవండి చూద్దాం. చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద గొడవలు ఎందుకండి? నేను వెళ్ళి మా హరిని తీసుకొస్తాను, నువ్వు ఉండరా. అరే అరే చిన్న ప్రాబ్లం వచ్చిందా సుబ్రావు గారు, మీరు కెమెరా తీసేయండి. ఏంటి లేదురా, వాళ్ళు 10,000 తీసుకుని మనకు షూటింగ్ పర్మిషన్ ఇచ్చారు కదా. అవును. ఇప్పుడు తీరా షూటింగ్ స్టార్ట్ చేద్దాం సరికి ఇవ్వాలంటున్నారు. సరే సుందరం గారు పేజర్ కొట్టా డబ్బు. అయ్యో బాబో, పేజర్లు కొట్టాం, అన్ని కొట్టాం. ఎవరో మేడం వచ్చి లేదు లేదు షూటింగ్ క్యాన్సిల్ అంటూ పెద్ద గొడవ పెడుతుంది. ఎవరిరా అది? ఉంది బాబు, దాని సంగతి తెలుద్దాం. షూటింగ్ ఎలా జరుగుతుందో నేను చూస్తాను. సర్లే, షూటింగ్ చూడకపోతే చూడండి అంతేగాని షూటింగ్ ఆపితే మాత్రం పద్ధతిగా ఉండదు. ఏంట్రా వాట్స్ ద ప్రాబ్లం? చూసారండి, వీళ్ళు స్కూల్ బెల్ కొట్టి. నాకంతా అర్థం అయిపోయిందండి. స్కూల్ బెల్ కొట్టింది ఎవర్రా? షూటింగ్ చేసుకోవడం కోసం పిల్లల్ని వీళ్ళని డిస్టర్బ్ చేస్తారా? అక్షర జ్యోతిని ఆర్పేస్తారా? అసలు మీరు మనుషులేనా? నాకంత తెలియదు. స్కూల్ బెల్ కొట్టింది ఎవరు? ఎవరు? చెప్తాను. బెల్లు గాల్లో వెళ్లాడుతూ నన్ను కొట్టమంది, నేనే కొట్టాను. చేతులు ఖాళీగా ఉండవు కదా. ఏంట్రా వీడు సడన్ గా ప్లేట్ మార్చాడు? క్లబ్బు చేయటమే కాకుండా లేడీస్ ఎలా బిహేవ్ చేయాలో తెలియదురా మీకు? మేడం, వీళ్ళ తరఫు నేను సారీ చెప్తున్నాను. చాచా, మీరంతా కల్చర్డ్ గా మాట్లాడుతున్నారు. మీలాగే వీళ్ళు కూడా డీసెంట్ గా మాట్లాడుంటే బాగుండేది. స్టోరీలో ఇన్ని టర్నింగ్స్ ఉన్నాయని తెలిస్తే మేము కూడా ముందు నుంచి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడేవాళ్ళం. ఏంటంటే షూటింగ్ స్టార్ట్ అయిపోయిందా? హరి, మన సొంతం డబ్బులు ఇచ్చని చెప్పానే ఇతనే. అమ్మా తమరు ఊరు వెళ్ళారని నేనే పర్మిషన్ ఇచ్చా. షట్ అప్. నీ అవసరాల కోసం స్కూల్ మీద బిజినెస్ చేస్తావా? ఆఫీస్ కొచ్చి కలు. సారీ మేడం. నో ఎక్స్క్యూజ్. అది కాదు. గెట్ అవుట్. ఐమ్ సారీ. ఐమ్ రియల్లీ సారీ. కాదు, తప్పంతా మాదే. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. పిల్లలందరూ ఎలాగో వెళ్ళిపోయారు, మీరు షూటింగ్ చేసుకోండి. మిస్టర్ హరిశ్చంద్ర. మిస్ నందిని. నందిని, వెరీ స్వీట్ నేమ్. మీరు షూటింగ్ చేసుకోండి. బాయ్. బాయ్. థ్యాంక్ యూ. ఎంత పెద్ద కాలేజు. బ్రహ్మాండంగా ఉంది. ఓ 10 ఎకరాలు మంద కాదనుకుంటే ఈ బంగ్లా మందే. శబాషు. గుడ్ మార్నింగ్. సూట్ కేస్ ప్లీజ్. ఏమన్నాడు? సూట్
సూట్ కేసు మోస్తానంటున్నాడు ఇవ్వద్దు ఇవ్వను. ఇలాగే మొత్తం అని చెప్పి ఎత్తుకెళ్ళిపోతారు. అమ్మా పోయిన ఏడాది కరణం గారి కోడలు పెట్టేమైంది మొత్తాన్ని పట్టుకెళ్ళాడు. ఇంతవరకు పెట్టలేదు అక్కలేదమ్మా. గుడ్ మార్నింగ్ అంకుల్. అంకులా పెంకులా ఎవర్రా నువ్వు? నేను మావయ్య బుజ్జిగాడిని. చిన్నప్పుడు ఇంతుండేవాడిని. భుజాన్ని ఎత్తుకుని చీచి అని అడిచేవాడివి. చిన్నప్పుడు అందరూ అంతే ఉంటారు లేవా? ఏదో పల్లెటూరు కదా మోసం చేద్దామని చూస్తున్నామేమో. నీళ్ళు చాలా మందిని చూసాను. ఏంటది అంతా ఇక్కడ ఉన్నారేంటి? ఏం చేస్తున్నారు ఇక్కడ? క్లాస్ రూమ్కి వెళ్ళండి. ఇగో నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. వెళ్ళావు వెళ్ళండి. వారు ఎవరు మీరు? ఏం కావాలి? ఈడవడే గోసి మెళ్ళో కట్టుకున్నాడు. ఏం కావాలి మీకు? ఇది కాలేజీ అనా? కాలేజీయే. కంప్యూటర్ కాలేజేనా? కంప్యూటర్ కాలేజీ అనమ్మా. మా సావిత్రి పిన్ని కూతురు ఇక్కడ చదువుతోంది. సావిత్ర మహానటి చచ్చిపోయింది కదా. చెయ్యి పోయి నాగుల సౌతికి మా ఇంటికి వచ్చింది. గుమ్మడి పండులో ఉంది. ఎవరండి మీరు? ఏం కావాలి? మాకు ఈ కాలేజీ కావాలా? కాలేజ్ కాదు నాన్న, సీట్ కావాలి. ఒక్క సీట్ ఏం కర్మమ్మా. ఓ 25 ఎకరాల తోట అమ్మేసామంటే ఇట్టడి కాలేజీలు 10 కొంటావా? అవును. ఈ కాలేజీ అమ్మరయ్యా. ఎంతకీ నువ్వెవరివి? నేనా? ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ ని. మీకు సీట్ కావాలి కదా? అవును. లోపలికి రండి. వద్దమ్మా లోపలికి రా అని చెప్పి తీసుకెళ్లి చాకు చూపించి మెడ ఉన్న నగలు జేబులో ఉన్న డబ్బులు కొట్టేస్తారు. నమ్మడానికి ఏం లేదు. ఇంతకీ మీకు సీట్ కావాలా కర్లేదా? కావాలి. రా నాతోటి. రాము అయితే గెట్ అవుట్. ఏమంటున్నాడే? మన ఇద్దరిని బయటికి వెళ్ళమంటున్నాడు నాన్న. ఎంత ధైర్యం రా నీకు? నీ అంతరం ఏంటి నా అంతరం ఏంటి? నన్ను బయటికి పొమ్మంటావా? ఏంటా నీ అంతరం? ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఏం జరుగుతోందండి? జాజబాబు సమయానికి వచ్చి నన్ను రక్షించావయ్యా. వాడు చెప్పింది నాకు అర్థం అవదు, నేను చెప్పింది వాడు అర్థం చేసుకోడు. ఆఫ్ఘనిస్తాను అమెరికా వార్లో ఉన్నాయ్యా. మీరు ఉండండి, నేను సర్ది చెబుతాను. మీకేం కావాలండి? సీట్ కావాలంటే. అబ్బా మీరు లాడర్ల మధ్యలో అడ్డుపడకండి, నేను చెప్తాను కదా. మీకేం కావాలండి? సీట్ అమ్మా లోపలికి రా మాట్లాడుకుందాం. ఏయ్ వద్దు, ఈడు తోడు దొంగలాగే ఉన్నాడు. గొలుసులు జేబులు కొట్టేసేవాళ్ళగా. లోపల ఇంకెంత మంది ముఠా ఉన్నారు. మేము నేను అలాంటి వాడి కాదండి, నేను ఇక్కడ లెక్చరర్ని. అంటే అంటే పంతుల్ని. ఈయన ప్రిన్సిపాల్ అంటే పెద్ద పంతులు. కుమ్ములో పెట్టిన పచ్చడొంకాయలాగా ఆడు ఉన్నాడు. ఎండిపోయిన పొట్లకాయలా ఈడున్నాడు. ఈడు పొంతులేది, ఆడు పెద్ద పొంతులేది. అమ్మడు ఇదిగో ఇదిగో అమ్మాయి, ఇదిగో ఈయన లెక్చరరు, నేను ప్రిన్సిపాల్ అని. కాదు కాదు కాదు, నేను లెక్చరరు, ఆయన ప్రిన్సిపాల్ అని వాళ్ళకి చెప్పమ్మా. అవును బాబాయ్, ఆయన ప్రిన్సిపల్ గారు, ఈయన లెక్చరర్ గారు. మనం ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సూట్ కేసు చూడు. ఎప్పటికైనా నమ్ముతావా నేను లెక్చరర్ అని? నమ్ముతున్నాను కాబట్టి నీ చేతికి ఎత్తున్నాను. పెట్టట్రా. వస్తున్నానయ్యా. సరిగ్గా భోజనం టైంకి వచ్చాడు ఎవడో. అయ్యో మీరా? వద్దు వద్దు, సిటీలో ఎవడో దొరకనట్టు నన్ను తోలుకున్నారంటే మీకు దండం పెడతాను సార్. నన్ను నా పేరు వదిలేండి. ఊరికే పేరు ఇచ్చిన మాట్లాడతావేంట్రా? నా పేరు నువ్వు ఆడుకుంటున్నావు కదా. మీకు ఇంత రిప్యుటేషన్ ఉందని తెలియక మీ పేరు ఆడుకున్నాను. అందుకే పోలీసులు నన్ను ఆడుకుంటున్నారు. ఎవరో వచ్చినట్టున్నారు. నువ్వే అనుకుంటే నీకు పెద్ద ఫ్యామిలీ ఏంట్రా? అదేంటి సార్, మీరు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకముందే నా లైఫ్ లో ఉన్నారు. వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలరా? మీకు ఫెసిలిటీ ఉంది సార్. మా నాన్నమ్మ కళ్ళు కనపడవు, మా తాతయ్య చెవులు కనపడవు. నీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చేసింది. మీ నాన్నమ్మ కళ్ళు పని చేయవు, నీ తాత చెవులు పని చేయవు, నీకేమో మీకు అన్ని అలా కలిసి వచ్చేసినాయి సార్. ఎవర్రా వీళ్ళంతా? ఫ్రెండ్స్. నా పేరు శరత్ అండి. ఓహో, నీది కూడా మా బెథా పేరేనా? ఏమిటి అందరూ ఇలా కట్టకట్టుకుని వచ్చారు? మన శరత్తుని చూడడానికి పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వస్తున్నారు. ఓహో, వాళ్ళు నా కోసం వచ్చేప్పుడల్లా మీరు నా కోసం వచ్చేస్తారన్నమాట. ఏదో అక్కడ పుసుక్క నాకు కనబడదని ఆయనకి వినబడదని నువ్వు కమిట్ అయిపోకురా. అసలే నీ అవతారం అంతంత మాత్రం. చూడు, ఇంట్లో ఇలాంటి అవలక్షణాలు ఉన్నాయని తెలిస్తే వచ్చిన వాళ్ళు వెంటనే పారిపోతారా? కరెక్ట్ మామగారు. అందుకే నేను మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరగకుండా నా ఎదురుగుండా కూర్చొని తగలడు, లేకపోతే లుక్ మ్యాచ్ అవ్వదు. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమండి పదండి, వాళ్ళు వచ్చేసారు. మీరా ఏంటి ఇలా వచ్చారు? శరత్ బాబు అవురా
ఏం లేదు శరద్ బాబు, ఇందాక జరిగిన దానికి జర ఫీల్ అయినా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు అంతే. అందుకే మీ వాళ్ళని వలకరిచ్చినట్టు ఉంటది, నీకు సారీ చెప్పినట్టు ఉంటది అని ఇట్లా వచ్చిన. ఇతను ఎవరు? శరత్. శరత్? ఇతను కూడా శరత్ నా ఫ్రెండ్. అరే ఆడ ముఖాలతోటి పరిచయం, ఈడ పేర్లతోటి పరిచయం. మీ వాళ్ళనైతే పరిచయం చేయండి. ఈయన జ్ఞానేశ్వర్, శ్రావణి వాళ్ళ అన్నయ్య. జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చారు. అదేదో కూర్చొని చెప్పాను, క్లియర్ గా ఉంటది. ఒరే సరే నువ్వు ఇక్కడే కూర్చో. మావాడని చెప్పడం కాదు కనండి, కుర్రాడు బంగారం, పెద్దమ్మ తల్లి భక్తుడు. అంతే అంతే బాబాయ్. పిన్ని, మన శరత్ బాబుకు సంబంధం చూశాను కదా, ఈ సంబంధం క్యాన్సిలే. వాడు మన శరత్ నానా మాటలో అన్నారట. వాడేమో మీతో చెప్పుకోలేక నాతో చెప్పుకుని ఏడ్చాడు. పోతే పోయిందిలే, దాని బాబులాంటి సంబంధం తీసుకొస్తా. ఒరే గోపాలరావు, నీకు ఆవేశం ఎక్కువరా. పెళ్లి కూతురు అన్నయ్య సారీ చెప్పడానికి వచ్చాడు. గోపాలరావు సాబ్ నమస్తే. నమస్తే. మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకోవాలి. అరే నేనేమన్నా? ఇంతకీ ఇతనెవరు? శరత్. ఇతను శరతా? ఇతను కూడా శరత్. ఇదేంటి వాయిస్ మారింది? ఈ సచ్చినోడు ఎక్కడ సచ్చాడు? ఎక్కువ కమిట్ అవ్వకుండా మేనేజ్ చేసుకోవాలి. అరే నువ్వు ఖాళీ పేర్లతోటి ఇంత పరేషాన్ అయినావు, నేనైతే ఫేస్లతోటి దమ్ అయినా, అందుకే గా మిస్టేక్ జరిగింది. శరత్, నేను చూస్తుంటే నాకు ఐడియా వస్తుందయ్యా. నువ్వు అంటే దీనికంటే మంచి సంబంధం చూసి పెడతాను. ఏం పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నావా? మాట మంచి మొత్తం అయినాక ఇంకో సంబంధం చూస్తానంటావు. అరే మేము ఇంకో సంబంధం చూసుకోకూడదా? చూడకూడదు. ఎందుకు చూసుకోకూడదు? ఎందుకు చూడకూడదు? బయట ఏంటిది? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మా శరద్ బాబుకి మాకంటే మంచి సంబంధం చూస్తావురా? ఏంటి దోస్తారు? కుర్రాడు చాకులా ఉన్నాడు కాబట్టి దీనికంటే మంచి సంబంధం తీసుకొస్తా అని చెప్పాను. ఇందులో తప్పే ఉంది? ఈ సూట్లలో చూసి మమ్మల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఈడు జల్లీలో ఉన్నాడు రా. సిరి ఈయన తీసుకుపోయి సప్పుడు కాకుండా పుంగి బజాయించేరి పెండ్లయ్య దగ్గర పడదు. ఏం జరుగుతోందిరా? కన్ఫ్యూజన్ డ్రామా. అయినా నేను ఇక్కడ కూర్చోమంటే అక్కడ సచ్చావేరా బాబు. పొజిషన్ చేంజ్ చేయండి. డోంట్ మూవ్. గోపాలరావు కాకాకి సంజాయించి పంపించేసిన. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకోమన్నాడు. ఏమంటావు తాతగారు? అంతే అంతే. అరే అన్ని షార్ట్ కట్లని కొడతావా? శరద్ బాబు ఒక్క నిమిషం వస్తా. బామ్మగారు. మంచిది బాబు. నీ బావమరిదేంట్రా నీ మీద కంటే నీ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? ఈ ఏజ్ లో ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేస్తాతయ్యా, కన్ఫ్యూజన్ లో పోతాను. అంతే అంతే.